హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకో బాయిల్లో వేసుకుందాం. సాల్ట్ వేసుకోవాలి, పసుపు, కారం, చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కొంచెం కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే పెరుగు వేసుకున్నాం కాబట్టి కొబ్బరి పేస్ట్ కొంచెమే వేసుకుందాం. ఫ్రై చేసుకున్న ఆనియన్స్, ఫ్రై చేసుకున్న ఆయిల్, అంటే ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ వేస్తారు కదా, ఆ ఆయిల్. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలానే కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి. మనం మసాలాలు అనేవి పీసెస్కి మంచిగా తగలాలి, అప్పుడే కర్రీ బాగా టేస్ట్ ఉంటుంది. చికెన్ కర్రీ అనేది చాలా మోడల్స్లో చేసుకోవచ్చు. నిమ్మకాయ హాఫ్, ఇలా మంచిగా మిక్స్ చేసుకొని పీసెస్కి మసాలా అనేది బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చికెన్ చాలా వెరైటీస్లో చేసుకోవచ్చు, ఇది కూడా ఇంకో వెరైటీ. ఇది ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించుకుందాం. మ్యారినేట్ చేసుకున్న చికెన్ స్టవ్ మీద పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించుకుందాం. ప్లేట్ వేసుకొని ఇలా మంచిగా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం మ్యారినేట్ చేసుకొని ఎమ్మటే స్టవ్ మీద పెట్టుకొని ఎమ్మటే మిక్స్ చేసుకోకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఉడికేటప్పుడు మసాలాలు అనేవి పీసెస్కి తగలాలి, అందుకే కలుపుకోకూడదు. మనం లాస్ట్లో కలుపుకుందాం. అంతలోపు ఇది మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా ఉడకబెట్టుకోవాలి. మనం అసలు వాటర్ వేసుకోలేదు, ఆ మసాలాలు ఆ చికెన్లో ఉన్న వాటరే వచ్చాయి కర్రీలోకి. మనం ఇంకా వాటర్ వేసుకోకుండా ఈ చికెన్ గ్రేవీతో ఇలానే తినాలి. సో సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. దీంట్లో అసలు నేను వాటర్ వేయలేదు ఫ్రెండ్స్, దీంట్లో ఉన్న గ్రేవీయే బాగుంటుంది. చికెన్లో ఉన్న వాటర్ వచ్చేసాయి బయటికి. ఇంకో 10 మినిట్స్ ఉడకబెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా ఉడకబెట్టుకోవాలి. పీసెస్ కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా ఎమ్మీగా ఉందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓసారి చికెన్ కర్రీ. చికెన్ మనం చాలా మోడల్స్లో చేసుకోవచ్చు, ఇది ఒక మోడల్. ఇంకో మోడల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకో మోడల్ కూడా చూపిస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. బాయ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.